ప్రాఫిట్ వచ్చింది. అబ్బా! ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఇది దందరా భాయ్, దందా ఇది. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది దందా. చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో భయ్యా ప్లీజ్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. డైలీ వీడియోస్ అయితే పెడుతూనే ఉంటా. డైలీ అంటే ఒక గుర్తొచ్చింది, మనం 1 వీక్ నుంచి వీడియోస్ అయితే పెడతలేను. రీజన్ అయితే చెప్తా. ఏంటంటే మొన్న లైవ్ కూడా చేసిన, చాలామంది రాలేరు. లైవ్లో చెప్పినుండే రీజన్ ఏంటంటే మనం ఇంటికి వచ్చేలోపే చాలా టైం అయిపోతుంది. ఇంటికి వచ్చేలోపు ఫుల్ టైర్డ్ అయిపోతున్నాం. ప్లస్ చాలా లేట్ నైట్ అయిపోతుంది. దగ్గర దగ్గర 11 అవుతుంది. అప్పుడు ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి తినేట్లోపే ఇంకా మనకు కొంచెం రిలాక్సేషన్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ పని చేద్దామంటే కొంచెం కుదరతలేదు. అందుకని వీడియోస్ అయితే రాలేదు. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను నేను కూడా. సో, ఆ వీడియోస్ అయితే రికార్డ్ చేసిన, కాకపోతే అప్లోడ్ చేయలేను. ఎడిట్ చేయాలంటే కొద్దిగా బద్ధకం అయితే అనిపిస్తుంది. అందుకని అవి ఎడిట్ చేయలేను. అవి అట్లనే ఉన్నాయి. చెప్పండి, మీరు అవి ఎడిట్ చేసి పెట్టాలా? అది ఎట్లా డేట్ అయిపోయింది కదా! చాలా రోజులు అయిపోయింది. 1 వీక్ బ్యాక్ వీడియోస్ ఇప్పుడు పెడితే ఏం బాగోదు కానీ, ఒకవేళ మీరు అడగండి, అడిగితే పెడతా. ప్రెజెంట్ అయితే మనం బోయినపల్లి మార్కెట్‌లో అయితే ఉన్నాం. ఈరోజైతే ఫ్రైడే. నిన్న థర్స్‌డేనైతే మనం మార్కెట్ అయితే చేయలేం. ఎందుకో చెప్తా. దానికి కూడా ఒక రీజన్ ఉంది. రీజన్ ఏందంటే మనకి మన తక్కెడ ఉంటది కదా! జోకేది కాంట, అదైతే ఖరాబ్ అయిపోయింది. ప్లస్ ఏందంటే మనకి గురువారం మార్కెట్ అంత పడిరాదు కాబట్టి ఒక విధంగా కలిసొచ్చిందనుకుంటున్నా నేనైతే. ఈరోజైతే మనం ఇగో మార్కెట్‌కైతే వచ్చేసినాం. మనం ఈరోజు కాకరకాయలు తీసుకుందామని చెప్పేసి తెగ తిరిగేసిన మార్కెట్‌ల. కానీ ఏడ దొరకలేవు మంచియి. ఇంక సరేలే అని చెప్పేసి మిర్చీలు తీసుకుందామని చెప్పేసి మిర్చి కవర్‌లయితే చూసిన. మిర్చీలు 10 కిలోలు అంటున్నారు. కాకపోతే అది తక్కెడ పైన జోకితే అది 10 కిలోలకి ఇంకొక 200 గ్రాములు తక్కువనే వస్తుంది. ప్లస్ రేట్ కూడా చాలా ఎక్కువ చెప్పేసిర్రు. అది 300 అంట కవరు. 30 రూపాయలు పడతది మనకు 10 కిలోలంటే. అందుకే ఇగ మిర్చి కూడా చాలా లెంకిన ఈరోజు. ఇగ మిర్చి కూడా మంచిది ఎక్కడ దొరుకుతలే అని చెప్పేసి మళ్ళీ ఈసారి కాకరకాయల మూటల దగ్గరకు పోయినా. కవర్లు కాకుండా ఈసారి మూటల దగ్గరికి పోతే ఈ మూటల రేట్లు కూడా చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు. ప్లస్ ఏందంటే ఇవి కొంచెం డ్యామేజ్ అయితే ఉన్నట్టయితే నాకు అనిపించింది. అందుకే ఇంగ ఏం చేసామని చెప్పేసి మళ్ళీ మిర్చి దగ్గరకైతే వచ్చేసిన. వేరే దగ్గర కొత్త లైన్‌ల మూసాపేట లైన్‌ల మిర్చి దగ్గరకొస్తే మనకు మిర్చి రూ. 25 అయితే పడ్డది. మనకి ఎప్పుడైనా సరే ఒక్క సంచి ఏస్తే పానం అస్సలు ఊకోదు మిర్చి దగ్గర. అందుకే వేరే దగ్గరకి పోయి ఇంకో మిర్చి ప్యాకెట్ కూడా ఏసిన. దీని దగ్గరనేమో మనకి రూ. 23 పడ్డది. మనకి దాంతోని పోలిస్తే దీనికి రూ. 2 అయితే తక్కువ పడ్డది. అందుకే మిర్చి ఏసిన. ప్లస్ ఏందంటే ఈ మిర్చి కూడా కొంచెం నాకు బాగా అనిపించింది. ప్లస్ రూ. 2 తక్కువ. సో, అందుకే ఏసిన. 100 కిలోలది అమ్ముకుంటే కొంచెం మంచిగా ప్రాఫిట్ వస్తదని చెప్పేసి మిర్చి ఏసేసి ఇంగ బండిలకైతే లేపిచ్చేసిన 2 సంచులు. లేపిచ్చిన తర్వాత ఈ అమాలాయనకి డబ్బులిచ్చేసినాం. అగో ఆయన మోసుకుపోతుండు చూడండి ఎట్లా మోసుకుపోతుండో. ఇగ అమాలాయనకి లేపేసి ఇంగ నెక్స్ట్ రత్నపురి గడ్డనైతే ఏసిన ఈరోజు. ఇది మనకి 300 సంచి అంటే కొంచెం కకృతి పడి ఏసినట్టయింది. ఎట్లెళ్తదేమో చూడాలే ఆడికి పోయిన తర్వాత. నాకైతే మంచిగనే కొట్టింది. సంచి 300లేగా అని చెప్పేసి ఏసిన. ఇంగ లాస్ట్ చేసేదేం లేక 2 ఐటెంలయినాయని చెప్పేసి మళ్ళీ కాకరకాయలేసుకుందామని చెప్పేసి కాకరకాయల దగ్గరకైతే వచ్చిన. ఇంగో ఏదో ఒక సంచి సెలెక్ట్ చేసి పెట్టిన. ఇవన్నీ మెత్తనైతే కొడుతున్నాయి కాకరకాయలు. ఎట్లెళ్తాయేమో ఈసారి. దాని తర్వాత ఆలుగడ్డ ఏద్దామని చెప్పేసి పోయిన. కాకపోతే ఆలుగడ్డ బానే ఉంది. కాకపోతే కొద్దిగా మెత్తగా అయితే అయిపోయింది అది. అందుకే ఇంగ ఆలుగడ్డ ఏద్దామని ఉండే. కాకపోతే ఇంగ ఎయ్యలేను, కొద్దిగా మెత్తగుందని చెప్పేసి. జస్ట్ 3 ఐటెమ్స్ ఏసుకొనైతే మనం వచ్చేసినాం. మిర్చి, కాకరకాయలు, ఇంకా రత్నపురి గడ్డ 3 ఐటెంలేసుకొనైతే ఇంటికైతే వచ్చేసినాం. ఇప్పుడు ఇంటి నుంచి డైరెక్ట్ మార్కెట్‌కైతే ఎళ్దాం. ఎళ్ళిన తర్వాత అక్కడి నుంచి వీడియో టైం అయితే 3:30 అయితుంది. మనం మార్కెట్‌లకైతే వచ్చేసినాం. బండి పెట్టేసినాం. ఇంగ పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు. ఫుల్ ఎండ కొడుతుంది. ఇంగో ఇందాక కాకరకాయ దించిన, బండ్ల నుంచి దించి దీంట్లో నిండా నీళ్లు తడిపి పెట్టిన మెత్తగా. ఎందుకంటే పొద్దున చాలా మెత్తగా ఉండే. వాడు "అన్న మెత్తగున్నాయి" అని అంటే, "నీళ్లు తడిపి పెట్టు బ్రో గట్టిగా అయితాయి" అని అన్నాడు. అందుకే అయితే ఇట్లా కప్పి పెట్టిన. ఇగో తర్వాత ఏందంటే ఇది గుమ్మరించిన. గుమ్మరించిన తర్వాత కూడా అన్నీ గట్టిగా ఏం కాలే. అన్నీ ఎండకు కదా! ఎండకు అన్నీ మెత్తగా అయిపోయినాయి. ఏదొత్తినా మెత్తగా ఉన్నాయి చాలా. ఇది దిబ్బేసేటట్టే ఉంది ఇయాల. ఎంతకో అంతకు అమ్మి పడేసేయాలి. డ్యామేజ్ కూడా బానే ఎళ్ళింది. ఇవి ఏది పట్టుకున్నా సరే మొత్తం మెత్తగా ఉన్నాయి మామ. ఇంగ కాకరకాయ ఈరోజు అనవసరంగా ఏసినామని అనిపించింది. ఇంగ తర్వాత ఏం చేసినా అంటే మిర్చి అయితే కోసిన. మిర్చి దేవుని పుణ్యాన డాడీ ఈరోజు చాలా మంచిగెళ్ళింది. దీనికి దండం పెట్టాలి. అబ్బా! మిర్చి మాత్రం ఏక్ నంబర్ ఎళ్ళింది. ఇంగో ఎంత తీస్తున్నా సరే ఇది మంచిగా ఎళ్ళింది. ఈరోజు ఏందంటే మిర్చి పోసుడుతోనే గిరాకైతే బానే ఎగబడ్డారు. చూడండి సగం కూపనయితే అయిపోయింది. పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు. కాకపోతే మిర్చికి మాత్రం వస్తున్నారు. కొంచెం అయిపోయింది చూసినారా? రత్నపురి గడ్డ మిర్చికి వచ్చిన పబ్లిక్ వల్ల పోయానులే, అట్లనే పెట్టిన.
మాత్రం ఇక ఫైనల్‌గా రత్నపురి గడ్డనైతే పోసిన. సగం సంచే పోసిన. ఇక మన కాకరకాయలైతే మొత్తం మారిపోయినట్టే కొడుతున్నాయి. మార్కెట్‌లో అయితే పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు. కాకపోతే దుకాణం అయితే చేసిన. కొంచెం చల్లబడ్డట్టు అనిపించింది నాకు. అందుకే దుకాణం అయితే చేసిన. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది అటు ఇటు పట్టి. అయిపోయిన తర్వాత మిర్చి సంచి అయితే ఒకటి అయిపోయింది. మిర్చి సంచి అయిపోయిన తర్వాత ఇంకో సంచి అయితే పోసేసిన. పోయడం అయితే రికార్డ్ చేయలేను. కాకరకాయలైతే ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్‌లో ఉన్నాయి. పబ్లిక్ అయితే వస్తున్నారు ఇప్పుడిప్పుడే. మనది ఇంగో ఫైనల్‌గా కాకరకాయ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మిర్చి మాత్రం అట్లనే ఉంది. పోతదా పోదా అని అనుకున్నా. కానీ లాస్ట్‌కి ఏమైందంటే చాలామంది ఒకటేసారి రావడంతోని మిర్చి కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇగోండి. మిర్చిలో చెత్త రాలేదనుకున్నా నేను. మంచిగెళ్ళిందనుకున్నా. కాకపోతే మిర్చిలో డ్యామేజ్ బానే ఎళ్ళింది. ఇగో కాకరకాయలలో అయితే చాలా ఆగం. అసలు ఎక్కడ దొరికితే అక్కడ ఇచ్చేసిన. రత్నపురి గడ్డ ఒకటే మిలిగింది మన దగ్గర. అది ఎంతన్నా సరిపోతలేదు. ఇగో కాకరకాయలు చూడండి ఒకసారి డ్యామేజ్ ఎంతగానం ఎళ్ళిందో. అవి మెత్తగయినాయి చాలా. ఈరోజు హ్యాండ్ ఇచ్చేటట్టే కొట్టినాయి. ఎట్లనో అట్లా అమ్మేసిన. అన్నదైతే మాల అట్లనే ఉంది. అన్నకైతే డబ్బులొచ్చినాయో రాలేవో. పబ్లిక్ అయితే ఇగో వస్తున్నారు ఇప్పుడు కూడా కొంచెం కొంచెం. టైం అయితే 8 అయితుంది. ఇంగ మన రత్నపురి గడ్డ ఎత్తుకుందాం. ఇగో ఇది మన డబ్బులు. మనం ఇంటికైతే వచ్చేసినాం. ఫైనల్‌గా మన డబ్బులు లెక్క పెట్టేసినాం ఈరోజు. ఇవి మన మాల్ పైసలు ఎగ్జాక్ట్‌గా 4000 ఉన్నాయి. కిరాయిలు, హమాలీలు, ఇంకా మాల్ పైసలు, లైట్ల పైసలు అన్నీ కవర్లు మనం ఈరోజు లైట్లు తీసుకున్నాం, కవర్లు కొన్నాం. అవన్నీ లైట్ల పైసలు తీశాంగా బరాబర్ 4000 అయితున్నాయి. ఈ 4000 పక్కన పెట్టేద్దాం. ఇది ప్లస్ ఇవి మన లాభము. ఇవి కూడా మన లాభమే. 20, 30, 40, 50, 60 ఇవి రూ. 70 ఉన్నాయి. ప్లస్ ఇవేమో 2000 ఒక్క 100 ఉన్నాయి. ఇవేమో 500 ఉన్నాయి. మొత్తం 2600. 2600 ప్లస్ ఇవేమో రూ. 70. 2670 ప్లస్ ఆన్లైన్లోనేమో రూ. 130 పడ్డాయి. 2670 ప్లస్ 2700, 2800 వచ్చినట్టు మనకు ప్రాఫిట్. ప్లస్ 200 మనం బయట ఖర్చు అయినాయి కాబట్టి బరాబర్ ఇవాళ 3000 అయితే ప్రాఫిట్ వచ్చింది. అబ్బా! ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. జస్ట్ 3 ఐటెంలు వేసుకున్నాం మనము. 3 ఐటెంలు అంటే 2 మిరపకాయ సంచులు వేసుకున్నాం. దాంట్లోనే వచ్చింది మ్యాక్సిమం డబ్బులు. అది అర్ధ కిలో 30, కిలో అయితే 50 తక్కువ అమ్మలేము. అందుకే మనకు పైసలు అయితే వచ్చినాయి. ప్లస్ ఏంటంటే కాకరకాయలు దెబ్బేస్తుండే. అదేంటంటే చాలా మెత్తగా అయిపోయినాయి ఎండకి. అక్కడనే చాలా మెత్తగా అయిపోయినాయి. సో కాకరకాయలలో మనకు లాస్ వస్తుండే. కాకపోతే ఈరోజు మాల్ కొద్దిగా రావడం వల్ల కాకరకాయలు అర్ధ కిలో 20 పెట్టేసిన. అది ఇంకా అయిపోయింది. మొత్తం మ్యాక్సిమం అయిపోయింది. రత్నపురి గడ్డ ఉంది. మిగిలి అదొక 15, 20 కిలోల దాకా ఉంటుంది. అది మిగిలంగా మనకు 3000 అయితే ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. ఎక్స్పీరియన్స్ ఈరోజు మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే సూపర్ ఉంది. ఎందుకంటే డబ్బులు వచ్చినాయి కాబట్టి సూపరే ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఈరోజు మనం 4000 మాలకి ఒక 3000 ప్రాఫిట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అదే ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎందుకు బాగుందంటే ఈరోజు మార్కెట్లో మాల్ కొంచెం వచ్చింది. అందుకని చెప్పేసి కొంచెం పోయినాయి. ఫిక్స్ అమ్మినాం కాబట్టి తీసుకున్నారు ఎంత అంటే అంత. అది సో అది మళ్ళీ సంగతి. ఈరోజు వీడియో అయితే ఇంతే అయిపోయింది. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైలీ ఇట్లాంటి ప్రాఫిట్లు చూపెడుతూనే ఉంటా. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే అసలు చేసుకోకండి. సరే మళ్ళీ ఉంటా. రేపైతే మనం బోయినపల్లికి మళ్ళీ పోవాలి. పోయి రేపు కూడా ఏదైనా 3 ఐటమ్స్ చేసుకొని రేపు కూడా కొంచెం ప్రాఫిట్ కొడదామని ఆశిస్తూ వీడియోనైతే ఎండ్ చేస్తాను.